సమస్త జీవరాశిని కాపాడటం మానవాళి బాధ్యత అని కాకినాడ డిఎఫ్ఓ ఎన్ రామచంద్రరావు శుక్రవారం ఉదయం శ్రీ విద్యా కాలనీలో ఏకో ఫ్లాట్ నర్సరీ అండ్ గార్డెన్ మార్ట్ వద్ద జరిగిన ప్రపంచ పిచ్చుకల పరిరక్షణ దినోత్సవం సందర్భంలో తెలియజేశారు. ఈ కార్యక్రమం విశాఖకు చెందిన గ్రీన్ క్లైమేట్ టీమ్ ఏఎన్జిఓ నేతృత్వంలో ఘనంగా నిర్వహించబడింది. ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ పశుపక్షాదుల కోసం వేసవిలో నీరు అందుబాటులో ఉంచాలని పిలుపునిచ్చారు. రామచంద్రరావు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, కాకినాడ. ఈ రోజు మనము వరల్డ్ స్పారో డే, అలాగే వరల్డ్ ఫ్రాగ్ డే, అలాగే వరల్డ్ హ్యాపీనెస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు, ఈ దినోత్సవాల సందర్భంగా ఈ రోజు కాకినాడ జిల్లాలో ఇక్కడ ఎకో ప్లాంట్ గార్డెన్ వారు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి, అలాగే గ్రీన్ క్లైమేట్ టీమ్ రత్నం గారు పార్టిసిపేట్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఇవాళ అటెండ్ అవ్వడం జరిగింది. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వాళ్ళు అటెండ్ అయ్యారు. ఎంతో సంతోషం అండి. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన తీసుకురావటం, ముఖ్యంగా పర్యావరణం పట్ల, పక్షుల పట్ల, ఈ రోజు ముఖ్యంగా పిచ్చుకల పట్ల, వాటి ఎకో సిస్టమ్ లో వాటి రోల్ పట్ల అవగాహన పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. ముందు రోజుల్లో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎన్జిఓ సపోర్ట్ ఎంతో అవసరం. వారందరితో కూడా కాకినాడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కువ పెద్ద ఎత్తున స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్ తోటి పర్యావరణాన్ని అలాగే వన్యప్రాణులని కన్జర్వ్ చేసి మెజర్స్ లో ముందుంటుందని మీ అందరికీ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకమై జీవించాలి అని చెప్పారు. అలాగే ప్రతి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు తాను తప్పక సహకారం అందిస్తానని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి సమస్త జీవరాశిని కాపాడటం మానవత్వం అని అభిప్రాయపడ్డారు. జీవజాతులు అంతరించిన మానవ జాతికి నష్టమే ఉంటుందని హెచ్చరించారు. జేఎన్టీయూకే విశ్రాంత ఉపకులపతి కేవీజీ మురళీకృష్ణ ప్రకృతి వనరుల పరిరక్షణకు ప్రకృతి కార్యశాలలు నిర్వహించడం అవసరం ఉందని హరిత వందనాలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. ఫౌండర్ చైర్మన్ ఆఫ్ రాజీస్ మహిళా సేన మహిళా సాధికారత వేదిక అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాషన్ చిమ్నీ బొటిక్ కాకినాడ. ఈ రోజు మరి వరల్డ్ స్పారోస్ డే సందర్భంగా ఇక్కడ మరి ఎకో ప్లాంట్ నర్సరీ మరియు గార్డెన్స్ అండ్ గ్రీన్ క్లైమేట్ టీమ్ వైజాగ్ వారు నిర్వహించిన వేడుకల్లో మేము పాల్గొనడం జరిగింది. ఇక్కడ పిండితో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మరి అంతేకాకుండా ఈ ఒరిజినల్ గా ఎటువంటి ఎరువులు పండించని ధాన్యం కంకుల్ని కూడా ప్రదర్శించారు. వీటితో అనేక అల్లికలు, అనేక రకాల కంకులు తయారు చేయడం కూడా నేర్పించారు. అయితే ఈ సందర్భంగా ఈ రోజు ఎంతో మేము ఆహ్లాదకరంగా, ఉల్లాసంగా గడిపాము. ఎందుకంటే మా చిన్నతనంలో మాకు వ్యవసాయం ఉండేది. ఆ వ్యవసాయ ఉత్పత్తులు సమ్మర్ అయ్యేసరికి నాన్నగారు, మేము సమ్మర్ హాలిడేస్ లో హాఫ్ డే స్కూల్స్ ఉండేవి. ఇంటికి వచ్చేసరికి మరి మట్టి కుండల్లో నీళ్లు, వట్టివేరు చేపలు, ఇలాంటి కంకులు కట్టించుండేవి. పిచ్చుకలన్నీ వచ్చి అక్కడ అవి తింటూ ఆ కిచకిచలు. మరలా అంతేకాకుండా మా చిన్నతనంలో మెడ్రాస్ టెర్రస్ తో మా బిల్డింగ్ ఉండేది. ఆ బంగ్లాలో ఎలా ఉండేదంటే బయటకు వచ్చేసరికి చిన్న చిన్న గూళ్ళలాగా కట్టి గూళ్ళలో ఉండేవి. అందులో చిలకలు, పిచ్చుకలు అన్నీ వచ్చేవి. మా ఇంట్లో ఉన్న జామ చెట్టు కూడా చిలకలు అవి తింటా ఉండేవి. ఆ పక్షులతో మరి చెప్తే అతిశయత అనుకుంటారు, మాట్లాడుతూ ఉండేదాన్ని నేను. అది ప్రకృతితో మమేకం అవడం అనేది ఒక అద్వితీయమైన అనుభూతి, అదొక ఆనందం. మరి ఇప్పుడు కాంక్రీట్ జంగిల్స్ లో ఈ పర్యావరణం అంతా కూడా కలుషితం అయిపోయి ఇటువంటి వాతావరణం తగ్గిపోయింది. అసలు వ్యవసాయమే తగ్గిపోయింది. ఎప్పుడైతే ఈ మొక్కలు, వ్యవసాయం అన్ని తగ్గిపోయినాయో ఆటోమేటిక్ గా పక్షులు కూడా మరి అంతరించిపోవడం, తగ్గిపోవడం జరుగుతూ ఉన్నాయి. మరి పిచ్చుక అటువంటివి మనుషులతో మమేకమై జీవితం సాగించేటటువంటి బర్డ్స్ అవి. వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ, పరిరక్షించుకుంటూ, మరి మొక్కలను పెంచుతూ ఇటువంటి కంకులను అవి ఏర్పాటు చేసి వాటిని మంచినీళ్ళ పాత్రలు అవి పెట్టి వాటిని మనం పరిరక్షించుకుందాం. ఈ రోజు వరల్డ్ స్పారో డే సందర్భంగా మాకు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. అంతేకాకుండా మా బాల్యంలో ఉన్న మెమోరీస్ ని మళ్ళీ మేము రీకాల్ చేసుకున్నాము. బియ్యం పిండితో ముగ్గు వేయడం అన్నది కూడా మా పూర్వకాలంలో, మా బాల్యంలో చేసేటువంటి యాక్టివిటీ అండి. ఆ టైంలో ముగ్గు వేసినప్పుడు ఈ పక్షులు రావడము, చీమలు రావడము, అవన్నీ తిరగడము చాలా సంతోషంగా అనిపించేది. ఈ రోజు ఇక్కడ మాకు ఈ ముగ్గుల పోటీ కండక్ట్ చేసి బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది అందులో కూడా. అండ్ మాకు ఒక నర్సరీ ఉందండి. ఎప్పుడైనా స్ట్రెస్ గా ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు కానీ చక్కగా వెళ్ళి అక్కడ కూర్చుంటే నిజంగానే ఆ ప్రకృతిలో మాకు బర్డ్స్ వచ్చి
ఆ సౌండ్స్ కి వినడం కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతేకాదు మనము దీనిని ఈ రోజు ఒకటే సెలబ్రేట్ చేసుకుని వదిలేయడం కాకుండా మనమే ఫాలో చేస్తూ మన వాళ్ళను కూడా ఇంకా మోటివేట్ చేస్తే చాలా బాగుంటుందండి. బియ్యం పిండితో ముగ్గు వేయాలి, ప్లస్ చెట్లని నాటండి. అంతేకాకుండా వచ్చేదంతా కూడా మంచి ఎండాకాలము, పక్షులకి మీ ఇంటి దగ్గరలో ఒక చిన్న వాటర్ పెట్టి ఒక చిన్న దానితో వాటర్ పెట్టడం కానీ, అంతేకాకుండా ఇవి న్యాచురల్ పెస్టిసైడ్స్ వాడని వరి ధాన్యం కంకులు. సో బయట మార్కెట్ లో దొరికే కూడా చాలా రకరకాలుగా పెస్టిసైడ్స్ వాడే ఉన్నాయంటండి. చూసుకుని కొన్ని మన పక్షుల్ని ఆదరిస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ. పక్షి ప్రేమికులు కె మృత్యుంజయరావు భూమిపై ఏ జీవి కూడా అంతరించరాదని, వలస పక్షుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉదయం ప్రారంభంలో మహిళలు బియ్యం పిండితో ముగ్గులు వేసి ధాన్యం కంకులతో పిచ్చుకల కుచ్చులు తయారు చేయడం నేర్చుకున్నారు. పలువురు మహిళలు పిచ్చుకలతో సంబంధం ఉన్న దుస్తులు ధరించి కార్యక్రమాన్ని మరింతగా మార్చారు. కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, ఏపీ నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆకుల చలపతిరావు, ఏకో ఫ్లాట్ నర్సరీ అండ్ గార్డెన్ మార్ట్ ప్రతినిధి బి రామారావు, పర్యావరణ ప్రేమికులు బాలాజీ కిషోర్, మ్యాంగో మ్యాన్ అప్పాజీ, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా మేమందరూ ఇక్కడ వచ్చాను. నేను లయన్స్ క్లబ్ మెంబర్. దిస్ ఇస్ లయన్ అపరాజిత. ఇవాళ అప్పటికప్పుడు స్వాతి గారు చెప్పారు ముగ్గులు వేయాలి, బియ్యం పిండితో ముగ్గులు వేయాలని చెప్పారు. ఆ కాన్సెప్ట్ అయితే నాకు చాలా నచ్చింది. బియ్యం పిండి అంటే మనం న్యాచురల్ గా బియ్యంతో చేసిన పిండి కాబట్టి అందులో కెమికల్స్ ఏమి ఉండవు. సో ఆ కాన్సెప్ట్ మనం అందరికీ అది తెలియచేయడం అనేది చాలా బాగుంది. సో నేను కూడా అప్పటికప్పుడు అనుకొని సేవ్ బర్డ్స్ అని, ప్రిజర్వ్ ఫారెస్ట్ అని ముగ్గు అక్కడికక్కడ నా మైండ్ లో వచ్చింది. అది నేను వేసేసాను. దానికి నాకు సెకండ్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇక్కడ ప్రైజ్ గురించి కాదు కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బియ్యం పిండితో ముగ్గులు వేస్తే అవి వచ్చి చీమలు తింటాయి. తర్వాత బర్డ్స్ కూడా, అంటే మన కెమికల్స్ వాడకుండా ఉంటే మనం నేచర్ ని ప్రిజర్వ్ చేసినట్టు అవుతుంది. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఇవాళ నుంచి బియ్యం పిండితో ముగ్గులు వేయాలని మనం అందరికీ అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. దానివల్ల ఈ కెమికల్ ఫ్రీ ముగ్గులతో అందరూ ముగ్గులు వేసుకుంటారు ఇంటి దగ్గర. బట్ బియ్యం పిండితోనే వేయాలని మనం ఇవాళ నుంచి మనం ఇది చేసుకుందాము. అందరు కూడా ముగ్గులు వేయాలని అనుకున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ డిస్ట్రిక్ట్ దిశా మెంబర్ ని. ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుందండి. అంటే నేషనల్ స్పారో డే సందర్భంగా ప్రపంచ మొత్తం మమైకం అవుదాం అనే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎకో ప్లాంట్ రామారావు గారు దీన్ని ఇక్కడ ఏర్పరిచారు. దానికి సహకారాన్ని అందిస్తూ వైజాగ్ క్లైమేట్ టీమ్ రత్నం గారు చాలా సహకారం అయితే ఇక్కడ చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి ఆయన తన సహకారం పూర్తిగా కూడా తోడ్పడేలా ఉన్నారు. ఇక్కడ బియ్యం పిండితో ముగ్గులు వేయడం అనే కాన్సెప్ట్ ని ప్రధానంగా ప్రజల్లో అందరికీ తీసుకెళ్లాలి అన్న దాని గురించి ఇక్కడ బియ్యం పిండితో ముగ్గులు అయితే పెట్టించడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా, అంటే గతంలో మన ఇంటి ముందు మనందరం చక్కగా ఇల్లు వాకిట్లో అలుక్కొని బియ్యం పిండితో ముగ్గులు వేసేవాళ్ళం. దానివల్ల పక్షులు, పిచ్చుకలు లేదా చీమలు వచ్చి వాటిని ఆహారంగా తీసుకునేవి. అలా తీసుకోవడం వల్ల అవి చాలా హ్యాపీగా వాళ్ళ జీవనం అనేది ఆ పక్షులు అవి సాగించేవి. కానీ ఇప్పుడు ఉన్న ఈ ఏదైతే టవర్ల వల్ల లేకపోతే మన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకోవడం వల్ల సిటీస్ లో పక్షులు అనేవి చాలా తక్కువ అయిపోయినాయి. మెయిన్ గా పిచ్చుకలు అనేవి చాలా అంతరించిపోయినాయి, ఎక్కడో ఉంటున్నాయి. కానీ అలా అంతరించిపోయిన పిచ్చుక జాతిని కూడా ఇంకా బాగా మెరుగుపరచాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం అయితే ఇక్కడ చేపట్టారు. చాలా బాగా ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని ఫస్ట్ సెకండ్ ప్రైజులు బియ్యం పిండితో వేసి వాళ్ళు ఆ ముగ్గులు పోటీల్లో గెలుచుకొని ఇంత చక్కటి కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ ఇంత మంచి ప్రోగ్రామ్ కి మమ్మల్ని ఇన్వైట్ చేశారని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవడం జరిగింది. అలాగే ప్రతిదీ కూడా ప్రకృతితో ఏదైతే సంబంధం అయి ఉంటుందో దాని గురించి ఇక్కడ మాట్లాడడం అయితే జరిగింది. ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు రామారావు గారికి, రత్నం గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రకృతి పట్ల ప్రేమ, పక్షుల కాపాటు,
మరియు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతను గుర్తు చేయడంలో ఈ కార్యక్రమం ప్రధానంగా నిలిచింది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకమై జీవించాలి అనే సందేశాన్ని అందించింది. సమస్త జీవరాశిని కాపాడటం మన అందరి బాధ్యత అని, పిచ్చుకల మరియు వన్యప్రాణులను రక్షించడం మనం చేయాల్సిన కర్తవ్యమేనని ముఖ్య నిర్వాహకులు చెప్పారు. దాయకమైన రోజు అండి, ఎందుకంటే ఈ రోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవము. కాకినాడలో చాలా అద్భుతంగా మహిళలు మన లయన్స్ క్లబ్ తరఫు నుంచి అవ్వచ్చు, స్వచ్ఛందంగా అవ్వచ్చు, చాలా మంది చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే మన ఆనందంగా ఉండాలి. ఈ రోజు ఇంకొక రోజు కూడా ఏంటంటే హ్యాపీ డే, ప్రపంచ దినోత్సవంలో ఈ హ్యాపీ డే కూడా. ఈ రెండిటికి సంబంధించిన విషయము అదొకటి. అందరూ కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మేము ప్రతిరోజు చేస్తున్నాము. ఈ యొక్క యాక్టివిటీలో రత్నం గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క యాక్టివిటీలో ఇంకా మేము ముందుకెళ్ళి ప్రకృతిని, పిచ్చుకల్ని, ప్రాణుల్ని అన్నిటిని కాపాడుకుంటామని ప్రతి ఒక్కరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రాజీ, నేను లయన్స్ క్లబ్ లో డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ చైర్పర్సన్ అండి. ఈ రోజు పిచ్చుకల దినోత్సవం సందర్భంగా నన్ను ఈ కార్యక్రమంలోకి ఇన్వాల్వ్ చేసింది మా స్వాతి ప్లస్ రామారావు గారు కూడానండి. చాలా థ్యాంక్స్ స్వాతి, మంచి కార్యక్రమాలకు వచ్చాము. ఈ రోజు వరల్డ్ స్పారో డే కాకుండా ఇవాళ వరల్డ్ హ్యాపీనెస్ డే కూడా. ఎలా పెట్టారో కానీ 2 డేలు ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉందండి. మనం హ్యాపీగా ఉండాలి, ప్రకృతిలో మమేకం అయితేనే మనం హ్యాపీగా ఉంటాము. సో బర్డ్స్ అన్ని చూసుకుంటూ మనం ఉంటే హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. అంటే రెండింటికి అవినాభావ సంబంధం అయితే ఉందండి. ఎవరు పెట్టారో కానీ ఈ రకంగా చాలా ధన్యవాదాలండి. అట్లాగే మేము లయన్స్ క్లబ్ లో వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. కానీ నాకు ఈ రోజు అర్థమైంది ఏంటంటే ఆ కార్యక్రమాలు అన్నింటికన్నా సరే మనం చేయవలసింది చాలా ఉంది అన్న విషయం ఈ రోజు అర్థమైందండి. చాలా ఈజీగా చేయాల్సిన పని, అందరూ కలిసి వస్తే చేయాల్సిన పని అండి ఇది. మొత్తం లయన్స్ క్లబ్, జిల్లాలో ఉన్న లయన్స్ క్లబ్లన్నీ కూడా మమేకమయ్యి ఈ పిచ్చుకలను సంరక్షించేది, తర్వాత వాతావరణాన్ని సంరక్షించే ఈ ఎన్విరాన్మెంటల్ కార్యక్రమం చేయడం చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్ అండి. సో మేము ఈ రకంగా మా లయన్స్ క్లబ్ వాళ్ళందరం కలిసి ముందుకు వెళ్తామని చెప్పి అనుకుంటున్నామండి. థ్యాంక్స్ అండి.